ఎపిసోడ్ 4 మిస్టరీ సింబల్. ఆ భైరవి శాపానికి విరుగుడు తెలుసుకోవాలని కైలాష్ని తనింట్లోనే ఉండమంటాడు నంది. పూజారి చెప్పినట్లు దెయ్యాలు గుడిలోకి వెళ్లలేవు కదా అని అంటాడు కైలాష్. గట్టిగా ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. గుళ్ళోకి దెయ్యం రావడం ఇంపాసిబుల్. ఇక్కడేదో మిస్టరీ ఉన్నట్లే ఉంది అనన్నాడు నంది. అవును అన్నట్లు కైలాష్ తల ఊపి నందికి ఒక పుస్తకం చూపిస్తూ, ఈ పుస్తకాన్ని నువ్వు డీకోడ్ చేయగలవా అని అడిగాడు. లేదు, ఇప్పుడు చేయలేను, కాని విషయాలతో ఇప్పటికి ఎంతమంది ప్రాణాలు కాపాడానో లెక్కలేదు. అందుకే ఊళ్ళో అందరికీ నేనంటే రెస్పెక్ట్. ఇదంతా నేను చేయగలిగాను అంటే పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి రైట్ ట్రాక్లో ఉన్నానన్నమాట అని గర్వంగా చెప్పాడు నంది. కాని నిజానికి ఆ పుస్తకంలో ఒక్క ముక్క కూడా నంది అర్థం చేసుకోలేకపోయాడు. కొంతమంది ప్రాణాలతను కాపాడిన మాట నిజమే కాని దానికి ఆ పుస్తకానికి ఎటువంటి సంబంధమూ లేదు. నంది ఎదురుగా ఉన్న ఆ పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కైలాష్. ఎర్రని మందపాటి అట్ట ఉన్న ఆ పుస్తకంపై చిత్రలేఖ అని రాసి ఉంది. ఆ పేరు చుట్టూ రకరకాల బొమ్మలున్నాయి. ఒక యువతి వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్న బొమ్మలు కూడా కొన్నున్నాయి. వాటి పక్కన రచయిత పేరు విశ్వనాథవర్మ అని రాసుంది. ఆ పేరును కైలాష్ చూశాడని గమనించిన నంది, విశ్వనాథవర్మ అంటే మా ముత్తాతకి ముత్తాతన్నమాట. తరతరాలుగా ఈ బుక్ను మా వంశంలో తర్వాతి తరానికి ఇస్తూ వస్తున్నారు. అలాగే మా నాన్న కూడా నా చేతికిచ్చాడు. ఒక రకంగా ఇది మా ఆస్తనుకో. అలాగే ఈ చిత్రలేఖ అంటే మామూలు పేరు కాదు, ఊళ్ళో తిరిగే పిశాచి. భైరవి అసలు పేరు అదే అనుకుంటా. ఆమె గురించే ఈ పుస్తకం రాశారు అని చెప్పి కుర్చీలోంచి పైకి లేచి కిటికీ వైపు వెళ్లి బయటికి చూస్తూ, ఊళ్ళోని కాలభైరవ ఆలయం గురించి మా నాన్న నాకు కొన్ని రహస్యాలు చెప్పాడు. అవన్నీ ఈ పుస్తకంలోనే ఉన్నాయి. ఈ విషయం నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పినా ఎవరూ నమ్మరని నాకు తెలుసు. కాని నిన్ను కలిసిన తర్వాత, నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఈ పుస్తకంలో ఏదో పెద్ద రహస్యమే దాగుందని అర్థమైంది. దాన్ని అర్థం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గట్టి నమ్మకం వచ్చింది అని కైలాష్ వైపు తిరిగి చెప్పాడు నంది. అతను చెప్పేది వింటూ కైలాష్ కూడా లేచి నిల్చున్నాడు. నంది ఆ పుస్తకం వైపు చూస్తూ, ఇక్కడ ఉన్న పెద్ద సమస్య దీన్ని డీకోడ్ చేయడమే. మా పూర్వీకులు ఈ పుస్తకం రాసినప్పుడు దీనిలోని విషయాలందరికీ తెలియకూడదని అనుకున్నట్లున్నారు. అందుకే ఇలా చిత్ర విచిత్రమైన కోడ్ భాషలో రాశారు. ఇది అర్థం కావాలంటే రెండే మార్గాలు. ఒకటి, చదివేవాడు పెద్ద జీనియస్ అయ్యుండాలి, లేదా వాడికి ఏదో శక్తి సహాయం చేయాలి అని చెప్పాడు నంది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ పుస్తకంలో పేజీలు తిప్పుతూ ఉన్నాడు కైలాష్. ఈ చిత్రలేఖ, అదే భైరవిగా మారిన దాని గురించి మా ముత్తాత సేకరించిన సమాచారం మొత్తం ఈ బుక్లో ఉంది. దాన్ని డీకోడ్ చేసే బాధ్యత మనది. తొందరలోనే దీన్ని నేను డీకోడ్ చేస్తా. అప్పుడు నీక్కూడా తెలుస్తుంది నేనెంత తెలివైనవాణ్ణో అని ఆవేశంగా అన్నాడు నంది. వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్న కైలాష్, ఖచ్చితంగా నువ్వు దీన్ని డీకోడ్ చేస్తావు, ఎందుకంటే నువ్వీ ఊళ్ళో అందరికన్నా తెలివైనవాడివి అని మెచ్చుకున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన మహి, అనయ్య ఒకసారెలరా, నీతో కొంచెం మాట్లాడాలి అని నందిని పిలిచింది. ఆమె గొంతు విన్న కైలాష్ వెనక్కు తిరిగాడు. ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన వల్ల ఆమె వైపు చూడాలంటే అతనికి కొంచెం సిగ్గుగా అనిపించింది. ఆమెను చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. కాని అప్పటికి కూడా కోపం తగ్గని మహి అతన్ని అసహ్యంగా చూసింది. అదే సమయంలో ఆ గది నుంచి బయటకు వెళ్లాడు నంది. గదిలో నుంచి నంది బయటకు వెళ్లగానే తన చేతిలోని పుస్తకంపై ఫోకస్ పెట్టాడు కైలాష్. పుస్తకం చదవలేకపోయినా అక్కడక్కడ పేజీల్లో ఉన్న సింబల్స్ చూస్తూ వెళ్తున్నాడు. అలా చూస్తుండగా ఒక పేజీలోని సింబల్ దగ్గర అతడు ఆగిపోయాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అసలు అదెలా సాధ్యమో కూడా కైలాష్కి అర్థం కాలేదు. ఈ సింబల్ ఈ పుస్తకంలో ఎందుకుంది? అంటే నాకు ఆ గుడికి, ఈ పుస్తకానికి ఏదైనా లింకుందా అని తనలో తాననుకున్నాడు కైలాష్. ఇలా ఆలోచనల్లో అతను మునిగిపోయి ఉండగా నంది తిరిగొచ్చి, ఏదో ఆలోచిస్తున్నావ్? ఏమైంది అని అడిగాడు. కైలాష్ తన చేతిలో పుస్తకాన్ని నందికి చూపించాడు. తను చూసిన గుర్తును అతనికి చూపించి, ఇక్కడున్న ఈ గుర్తు గురించి నీకేవైనా తెలుసా అనన్నాడు. ఆ సింబల్ వైపు ఆశ్చర్యంగా చూసిన నంది, నిజం చెప్పాలంటే దీని గురించి నాకేమీ తెలీదు.
దేనికైనా సిగ్నలేమో. లేదంటే దీనికి కాలభైరవ గుడికి ఏమైనా సంబంధం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే నేనేం చెప్పలేను. ఈ పుస్తకం గురించి ఇంకొంచెం తెలుసుకుంటే దీని గురించి కూడా తెలియొచ్చు. అయినా నువ్వెందుకు దీని గురించి అంత వర్రీ అవుతున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్లి గది తలుపు మూసేసి గొళ్ళెం పెట్టాడు కైలాష్. నందికేమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా కైలాష్ వైపు చూశాడు. తలుపులు మూసేసిన కైలాష్ తన చొక్కా బటన్స్ విప్పి తన గుండెలపై ఉన్న గుర్తును నందికి చూపించాడు. ఒక్కసారిగా నంది షాక్ అయ్యాడు. కైలాష్ గుండెలపై ఉన్న ఆ గుర్తే పుస్తకంలో ఉండటం అతనికి విపరీతమైన ఆశ్చర్యం కలిగించింది. ఇదెలా సాధ్యం బ్రదర్? ఇదేదో సినిమాల్లో జరిగినట్లుంది. ఈ పుస్తకంలో ఉన్న గుర్తు నీ గుండెలపైకెలా వచ్చింది? ఇప్పటిదాకా ఏదో నాకనిపించింది, నేనూహించింది నమ్ముతూ వచ్చా. కాని ఇప్పుడే నిజంగానే నీకు ఈ ఊరి సమస్యకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందనిపిస్తోంది అని అన్నాడు నంది. ఆ మాటలు విన్న కైలాష్ చొక్కా గుండీలు పెట్టుకుంటూ, ఈ గుర్తు నా గుండెలపై నేను పుట్టినప్పటినుంచి ఉంది. ఇది కోయిన్సిడెన్స్ అయ్యుండొచ్చు కదా అనన్నాడు. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఇది కోయిన్సిడెన్స్ ఏంటి? నువ్వు సడన్ గా ఈ ఊరు రావడం, అర్ధరాత్రి గుడిలోకి వెళ్లడం, పైగా ప్రాణాలతో తిరిగి రావడం, ఆ భైరవిని 2 సార్లు కలిసి కూడా నీకు ఏమీ కాకపోవడం, ఇవన్నీ కోయిన్సిడెన్స్ ఎలా అవుతాయి అని ఆవేశంగా ప్రశ్నించాడు నంది. ఒక్క క్షణంపాటు ఏదో ఆలోచించిన కైలాష్, ఇది నిజంగా కోయిన్సిడెన్స్ కాకపోతే ఈ గుర్తు గురించి మనం సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలి అనన్నాడు. అప్పుడే నందికేదో గుర్తుకొచ్చింది. వెంటనే కైలాష్ చేతిలోని పుస్తకం తీసుకుని పేజీలు తిప్పడం ప్రారంభించాడు. అది చూసిన కైలాష్, ఏమైంది? దేనికోసం చూస్తున్నావ్ అని అడిగాడు. ఈ గుర్తును ఇంకా ఎక్కడో చూశాను, దానికోసమే చూస్తున్నా అంటూ పేజీలు తిప్పడం కొనసాగించాడు నంది. అలా కొన్ని పేజీలు తిప్పిన తర్వాత నంది ఆగాడు. చేత్తో టేబుల్పై గట్టిగా కొట్టి, అద్ది, నా గెస్ ఎప్పుడు తప్పు కాదు, ఇదిగో చూడు అంటూ ఒక పేజీని కైలాష్కి చూపించాడు. నంది చూపించిన సింబల్ని కైలాష్ జాగ్రత్తగా చూశాడు. దానిలో ఒక వ్యక్తి గుండెలపై కూడా సరిగ్గా అదే గుర్తుంది. అది కూడా సరిగ్గా కైలాష్ గుండెలపై ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. కైలాష్కి ఒక్కసారిగా మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. అసలేం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. తన చేతుల్లోని పుస్తకం మూసేసి, అసలు దీని కథేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ గుర్తు నా శరీరంపై ఎందుకుందో తెలియాలి, కాని ఎలా తెలుసుకోవాలి అనన్నాడు. నువ్వేమీ టెన్షన్ పడుకో బ్రదర్, మనకు హెల్ప్ చేసేవాడు ఒకడున్నాడు. ఈ ఊళ్ళోనే ఉంటాడు. పేరు రఘు. ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడంలో మనకు ఎవరైనా సాయం చేయగలిగితే వాళ్ళెవరో ఖచ్చితంగా రఘుకి తెలుసుంటుంది. నేనిప్పుడే వెళ్లి వాణ్ణి కలుస్తా. నువ్విక్కడే కూర్చుని కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. జరగాల్సిందేంటో నేను చూస్తా అని సైకిల్ తీసుకుని రఘును కలిసేందుకు బయల్దేరాడు నంది. నంది బయటకు వెళ్లిన కొంత సమయానికి మళ్లీ చిత్రలేఖ పుస్తకం తీసుకున్నాడు కైలాష్. దాన్ని చదవడానికి కుదురుతుందేమో అని ట్రై చేస్తూ కూర్చున్నాడు. కాని అతనికేమీ అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే ఆ గదిలోకొచ్చింది మహి. కైలాష్కి ఎదురుగా నిలబడి తను తీసుకొచ్చిన కాఫీ అతనికివ్వబోయింది. పుస్తకంలో మునిగిపోయి ఉన్న కైలాష్ కాఫీ కప్పు తీసుకోవడానికి చేయి చాపాడు. అప్పుడు అనుకోకుండా అతని చెయ్యి మహి చేతిని తాకింది. అంతే, మహికి చిర్రెత్తుకొచ్చింది. నువ్వసలేం మనిషివి? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. అమ్మాయిలు బాత్రూంలో ఉంటే సడన్ గా లోపలికొచ్చేయడం, కాఫీ ఇస్తుంటే అక్కడ ఇక్కడ టచ్ చేయడం ఏంటిది? అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావా? మా అన్నయ్య తిరిగి రాని, మొత్తం చెప్పి ఇంట్లోంచి నిన్ను గెంటించేస్తా అని గట్టిగా కేకలేసింది. కైలాష్కు భయమేసి, సారీ, నాకు మీపై ఎలాంటి చెడు ఆలోచనలు లేవు. ఉదయం కూడా అది అనుకోకుండా జరిగింది. దానికి నేను సారీ కూడా చెప్పాను. దీని గురించి నందికి చెప్తే నన్ను అపార్థం చేసుకుని ఇంట్లోంచి గెంటేస్తాడు. మళ్లీ ఈ పిచ్చి ఊళ్ళో దిక్కులేని వాణ్ణైపోతాను అంటూ తనదేమీ తప్పులేదని ప్రూవ్ చేసుకునేందుకు కైలాష్ ప్రాధేయపడ్డాడు. అతనలా భయపడటం చూసిన మహి మనసులో నవ్వుకుంది. ఆమె మరేదో చెప్పబోయేంతలో నంది తిరిగొచ్చాడు. సాయంత్రం పూట త్రిశూలపురంలో సాధారణంగా చలి ఎక్కువగా ఉంటుంది. ఆ చలిలో వణుకుతూ లోపలికొచ్చిన నంది కైలాష్ ముందు కూర్చుంటూ, రఘును కలిశాను. ఇక్కడికి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఒక గుడుంది. ఆ గుడి దగ్గరలో ఒక మాంత్రికుడుంటాడు. అతన్ని కలిస్తే మనకేవైనా సాయం చేస్తాడని రఘు అన్నాడు. కాని నాకు తెలిసినంతవరకు ఆ మాంత్రికుడు ఎవరితో పెద్దగా మాట్లాడడు. అతన్ని కలవమని రఘు ఎందుకు చెప్పాడో మరి అని మహీవైపు చూసి, నాకూడా టీ తీసుకురా అని చెప్తే ఆమె అక్కడ్నుండి వెళ్లిపోయింది. నంది మళ్లీ కైలాష్ వైపు తిరిగి, ప్రస్తుతానికి దీని గురించి ఎంత సమాచారం సేకరిస్తే అంత మంచిది.
అది కూడా సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఇప్పటికే చీకటి పడుతోంది. ఇప్పుడు బయలుదేరడం అంత మంచిది కాదు. రేపొదయమే మనం ఆ గుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు. సరే అన్నట్టు తలూపాడు కైలాష్. ఇలా చిత్రలేఖ పుస్తకంలోని రహస్యం తెలుసుకునేందుకు నంది, కైలాష్ సిద్ధమవుతున్న సమయంలో త్రిశూలపురాన్ని చీకట్లు చుట్టుముట్టాయి. ఇళ్లల్లో ఉన్న వాళ్లంతా త్వరత్వరగా భోజనాలు ముగించుకొని నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. నందితో మాట్లాడిన తర్వాత రఘు కూడా భోజనం చేసి పడుకునేందుకు రెడీ అయ్యాడు. సరిగ్గా అప్పుడే అతని ఇంటి తలుపులు ఎవరో తట్టారు. చీకటి పడిన తర్వాత ఊళ్ళో ఎవరూ బయటికి రారు కదా, ఇప్పుడు నా ఇంటికొచ్చిందెవరు అనుకున్నాడు రఘు. ఇంత రాత్రిపూట ఎవరో ఇంటి తలుపులు కొట్టడంతో అతనికి కొంచెం భయమేసింది. ధైర్యం కూడా తీసుకుని వచ్చి తలుపులు తెరిచాడు. అతని ఇంటి ఎదురుగా ఒక చిన్న ఊరు. ఈరోజే నాకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరుగుతున్న సమయంలోనే కొందరు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చారు. చాలా కష్టపడిన తర్వాత వాళ్ల కళ్ళు గప్పి తప్పించుకున్నాను. మళ్లీ వాళ్లకి దొరికిపోతాననే భయంతో అప్పట్నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చేసరికి చీకటి పడింది. బయటెక్కడన్నా పడుకుందామంటే చాలా భయంగా ఉంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి ప్లీజ్, మీకు జీవితాంతం రుణపడుంటాను అని ప్రాధేయపడింది. ఆమె మాటలకు రఘు మనసు కొంచెం కూడా కరగలేదు. అలాగే తలుపులు మూసి వాటికి అడ్డుగా నిలబడ్డాడు. ఈ ఊరిలో రాత్రిపూట పెళ్లికూతురు డ్రెస్లో ఎవరు కనిపించినా భయంతో జనాల గుండెలు ఆగిపోతాయి. ఆ భైరవి కూడా ఇలాగే తిరుగుతూ అందర్నీ చంపేస్తోంది. నేనైతే నా ఇంట్లోకి ఎవర్నీ రానివ్వను, ఇంకెక్కడికైనా వెళ్ళు అని ఖరాఖండిగా చెప్పేశాడు. రఘు అలా చెప్పగానే ఆ యువతి మరింత బతిమాలింది. నన్ను చూస్తే దెయ్యంలా ఉన్నానా చెప్పండి, కాసేపు నన్నిక్కడ తలదాచుకునివ్వండి. తెల్లారగానే మీరుండమన్నా ఉండను, వెళ్ళిపోతాను, మీకు దండం పెడతాను అంటూ తలుపు సందుల్లో నుంచి రఘుని చూస్తూ వేడుకుంది. ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్లల్లో ఏదో ఒక విధమైన భావం కదలాడింది. దాన్ని రఘు గమనించలేదు. ఆ యువతి నిజంగా భైరవేనా? ఒకవేళ ఆమె భైరవి అయితే రఘుకి ఏం జరగబోతోంది? ఊరికి దూరంగా ఉన్న మంత్రగాణ్ణి కైలాష్, నంది కలిశారా? కైలాష్ గుండెలపై ఉన్న గుర్తు మిస్టరీని వాళ్లు ఛేదించారా? ఈ కథ మొత్తం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.